నేను మీ ఎస్ఆర్జీ. మీరు చూస్తున్నారు ఎస్ఆర్జీ మినీ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్కి సెంటర్లో కూడా అదే సెంటర్ కాదు, ఒక సైడ్ని అదే ఏనుగు ఉన్న చోట మెట్లు కట్టున్నాయి. అయితే ఈ కింద వరకు అయితే ఉండకపోవచ్చు. అంచు నుంచి నడవడానికి అటు వీలుగా పెట్టున్నారు. ఇది ఫస్ట్ ఫ్లోరు. ఈ మెట్టుతో ఎండ్ అది. ఇగో వినాయకుడు. ఇవి కొంచెం దగ్గరికి వచ్చాను, ఎదురుగుండా వచ్చి చేస్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్లోనే ఉండి తీస్తున్నాను. ఇగో ఇవన్నీ కూడా ఆ గోళ్ళ మీద ఇవన్నీ ఆనవాళ్ళు ఉన్నాయి తప్ప విగ్రహాలన్నీ కూడా డ్యామేజ్ అయి ఉన్నాయి. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో ఈ 3 రూములు ఎండ తర్వాత ఒక చిన్న రూమ్ లాగా ఉంది. అది ఇదిగో అతి చిన్నదనమాట. అయితే ఆ చివరన కూడా ఉంది. ఇది పక్కనే కూడా ఇలాగ అమ్మవార్లు ఇలాగ అదే లేడీస్ని నుంచోబెట్టి వాటికి ఇవి అదే ఒక భంగిమలో నుంచి అర్థం చూసుకుంటున్నట్టుగా ఒక చెయ్యి పెట్టి ఒక చెయ్యి ఏదో టీపాయిలాడి దాని మీద ఆనుకుని ఉన్నాయి. అయితే డ్యామేజ్ అయి ఉన్నాయి బాగా విగ్రహాలు. అయిగో విగ్రహాలు డ్యామేజ్ అయ్యి ఉన్నాయి. చూడండి ఇక్కడ ఈ చిన్న రూము అంతే. ఇది ఈ లోన ఏమీ లేదు. లోన అంటే ఏమైనా ఉంటున్నా అవన్నీ కూడా డ్యామేజ్ ఉండొచ్చు. ఇంకా ఈ ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇలాగ పైకి అంటే ఇలాగ పైకి ఎవరైనా కూడా ఎక్కడానికి ఉన్నది. కాకపోతే మెట్లు అయితే కాదు, మామూలుగా అలాగ ఉన్నది. సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళొచ్చు ఇలాగ కూడాను, కాకపోతే అతి కష్టం అది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోంచి సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తాం. సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళాలంటే ఇందాక ఫస్ట్ ఫ్లోర్ ఎక్కిన చోట ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ మెట్లు చూపించాను కదా, వాటికి దగ్గరికి వెళ్ళాల్సిందే. వాటి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాల్సిందే. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సెంటర్ గది ఇది. ఇది ఫస్ట్ గదిలో నుంచి పైకి ఉన్నాయన్నమాట. ఫస్ట్ గదికి సెంటర్ గదికి మధ్యలో ఉన్నాయి ఈ మెట్లు సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళడానికి. ఇగో ఇవి బాగానే ఉన్నాయి, స్ట్రైట్గా ఉండి ఒక 5-6 మెట్లు. అక్కడి నుంచి చిన్న టర్నింగ్ రైట్కి పైకి ఎక్కడానికి ఉన్నాయి. అది ఇదిగో ఈ మెట్లు ఎక్కితే సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తాం. అలాగే ఒక మెట్లు మించి ఒకసారి ఫ్లోర్ కవర్ చేద్దాం. ఏమండి యూట్యూబ్లో వస్తుంది, ఇంకా అప్లోడ్ చేయలేదు. ముందు వీడియోలు తీసుకొని చేద్దాం. తీసేస్తా. ఇది 3rd ఫ్లోర్కి వెళ్ళడానికి మెట్లు. ఇది సెకండ్ ఫ్లోరు. మెట్టు ఎక్కగానే ఎదురుగుండా చివరిని ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఇలా లెఫ్ట్కి వెళ్తే ఇవన్నీ కూడా విగ్రహాలు ఉన్నాయి. గోళ్ళకి, స్తంభాలకి, అన్నిటికీ పిల్లర్స్ అన్నిటికీ కూడా చెక్కిన పిల్లర్స్ అన్నిటికీ కూడా విగ్రహాలు ఉన్నాయి. అలాగే స్ట్రైట్లో కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవన్నీ స్తంభాలు మామూలుగానే ఉన్నాయి ఈ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్లో. అయితే ఇగో ఇవన్నీ కూడా ఇది లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్కి వచ్చి లెఫ్ట్ సైడ్ గోడకి ఒక 3 విగ్రహాలు ఉన్నాయి. అలాగ వస్తే ఇవన్నీ వరుసగా ఉన్నాయి. మళ్ళీ రైట్ సైడ్ గోడకి చివరిని ఉన్న విగ్రహాలు. సెంటర్లో ఇదిగో ఇది శ్రీహరి విగ్రహం లాగా ఉంది. శంకు చక్రాలు ఉన్నాయి చేతిలో. పక్కనే ఆళ్వార్లు అనుకుంటా పక్క ఉన్న విగ్రహాలు. లక్ష్మీదేవి, ఆ పక్కనే అన్నీ ఆళ్వార్లు ఇలా అందరూ అన్నమాట. ఇవన్నీ ఇది సెంటర్. ఇది 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 ఇదంతా ఇది.
ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ రూమ్కి సెకండ్ రూమ్కి మధ్యలో నుంచి పైకి ఉన్న ఇందాక చూపించాను కదా మెట్లు, ఆ మెట్లు ఉన్నాయి. 5-6 మెట్లు ఉండి పైకి ఉండి అక్కడి నుంచి రైట్కి అప్లోకి టర్నింగ్ ఉంది. మళ్ళీ అక్కడ కొన్ని మెట్లు కన్స్ట్రక్ట్ చేస్తుంది. అలాగే ఆ మెట్లు పక్కనే సైడ్ని పైన ఒక విగ్రహం కూడా ఉంది. ఇగో అది ఆ సీలింగు, అది కూడా స్టోనే, కాకపోతే సిమెంట్లో అవి చేస్తున్నారు కానీ బాగానే ఉంది. అది విగ్రహం. ఇది మెట్లు. మనం పైకి ఎక్కుతున్నాము. సెకండ్ ఫ్లోర్కి వస్తున్నాం. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అయింది, ఫస్ట్ ఫ్లోర్ అయింది, సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. అదే అక్కడ ఋషి బొమ్మలు అవన్నీ ఉన్నాయి కదా, మనం మెట్లు ఎక్కగానే తీస్తున్నాం. అది థర్డ్ ఫ్లోర్కి వెళ్ళడానికి మెట్లు అవి. అది మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చాం. సెకండ్ ఫ్లోర్లో రాగానే మెట్లు ఎక్కగానే చిన్నగా చివరిని ఆంజనేయ స్వామి దండం పెట్టుకుంటున్న స్టాచ్యూ ఉంది, విగ్రహం గోడకి. అది శిలతో ఎక్కింది. అది ఏమి డ్యామేజ్లు ఏమి లేవు, బాగానే ఉంది, బాగుంది. అలాగే ఇక్కడ ఇదిగో పైనుంచి ఈ ఋషి బొమ్మలు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నాను. ఇక్కడ అదే ఉన్నాయిగా, ఇదిగో ఒకసారి చూడండి. మళ్ళీ ఎక్కడ ఉన్నారా?